విషయంలో అధ్యక్షుని విషయంలో మీ అసెంబ్లీలో ఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి, అటు పోతే కౌన్సిల్లో లీడర్ రెడ్డి ఎమ్మెల్సీ, ఇటు పోతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైనా బీసీకి ఇస్తారేమో అని అంతా అనుకున్నారు రామచంద్రరావు. ఇట్లా అందరినీ అగ్రవర్ణాలను పెట్టుకొని మేము తెలంగాణలో బీసీ సీఎంను చేస్తాం అనే ఒక నినాదం మీరు ఎప్పటి నుంచో తీసుకున్నారు. నమ్మాలా, నమ్ముతారా జనం? చూడండి, ఇది ఫస్ట్ పాడ్కాస్ట్ కాబట్టి నేను చెప్తా మీకు, లేకపోతే జనరల్గా బయట మాట్లాడేది ముచ్చట. ఓకే, బీసీ సీఎం అని పార్టీ డిక్లేర్ చేసింది. అవును సరే, ఘోరంగా ఫెయిల్ అయ్యింది బీజేపీ అవును అసెంబ్లీ ఎలక్షన్స్. నన్ను అడిగినారు ఏందని. సార్ చూడండి, బీసీ సీఎం ఎందుకు డిక్లేర్ చేశారు మీకు తెలుసు, అవును హైకమాండ్కి తెలుసు. బీసీ సీఎం అని డిక్లేర్ చేసినప్పుడు కిషన్ రెడ్డి నిలబడ్డు, డికే అరుణ గారు నిలబడాడు, జితేందర్ రెడ్డి నిలబడాడు, విశ్వేశ్వర రెడ్డి నిలబడాడు. అవును మీకున్న సీనియర్ రెడ్డి నాయకులలో ఎవరు నిలబడకపోతే బీసీ సీఎంకి విలువ ఎట్లుంటుంది అని అడిగిన. కరెక్ట్ కరెక్ట్ అది డిసిషన్ మీది, అవును పార్టీది, మేమందరం క్యారీ చేసినాం. అవును. మా ప్రధానమంత్రి బీసీ, అవును మా ప్రధానమంత్రి చెప్పుకోడు, కరెక్ట్ ఆయన బీసీ అని ప్రధానమంత్రి కాలేదు. అవును జస్ట్ నేను కుల రాజకీయాలు మాట్లాడేదాంట్లో ఆయన ద లాస్ట్ పర్సన్. కులంతోటే పదవులు వస్తాయి అనుకోవడము నేను నమ్మే వ్యక్తిని కాదు. నరేంద్ర మోడీ ఇస్ ప్రధానమంత్రి టుడే, సక్సెస్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ టుడే, వన్ ఆఫ్ ద లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ టుడే బికాస్ ఆఫ్ హిస్ ఎక్స్పీరియన్స్. ఆయనకున్న టాలెంట్, ఆయనకున్న డిసిప్లిన్, అన్ని ఎఫిషియన్సీ, అవును సెల్ఫ్ డిసిప్లిన్, ఇవన్నీ కమిట్మెంట్, హార్డ్ వర్క్ అన్నీ ఉంటాయి. అవును సో కానీ మనం ఒక పార్టీగా ప్రజల ముందు చెప్పినప్పుడు మరి ఎవరు నిలబడకపోతే ఎట్లా సార్? అవును, అంటే బీసీలకు ఇష్టం లేనట్టే అది మీనింగ్ ఒక రకంగా. అంటే ప్రజలు ఏ రకంగా తీసుకుంటారు? బీసీ సీఎం చూసుకోవాలి యాక్సెప్ట్ కదా. చేయనట్టే. అయినా ప్రజలే దేవుళ్ళు కదా మనకు. అవును అంతే కదా. నేను సైరన్ వేసుకోను. నిజామాబాద్ కాన్స్టిట్యున్సీ ఎంటర్ అయితే నా సైరన్ పనిచేయదు, బయటకు వస్తే వేసుకుంటా. తెలంగాణ ప్రజలందరూ నా సోదర సోదరిమణులు, నిజామాబాదు ప్రజలు నాకు దేవుళ్ళు. సో ప్రజలు మనం ఏమున్నా ఇలా ప్రజల వల్లనే ఉన్నాం. అవును వెదర్ ఇట్ ఈస్ నరేంద్ర మోడీ ఆర్ అమిత్ షా ఆర్ అరవింద్ ధర్మపురి, హూఎవర్ ఇట్ ఈస్. అవును సో మనం ప్రజల ముందర ఒక మెసేజ్ పెట్టినప్పుడు దానికి తగ్గట్టు వ్యవహారం కూడా ఉండాలి.